సింగూర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చేస్తుంది. ఇప్పటికే 25 టీఎంసీల వరద నీరు వచ్చేసింది. ఇప్పటికే గత 5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు భారీ వరద నీరు రావడంతో 25 టీఎంసీలు నీరు సింగూర్ ప్రాజెక్ట్ లో చేరింది. ఇప్పటికే ఇంట్లో వచ్చేసి 45,000 క్యూసెక్ల నీరు పైనుంచి, అంటే ఏదైతే కర్ణాటక కావచ్చు, పైన ఉన్నటువంటి నారాయణఖేడ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వరద నీరు ఎక్కువ రావడంతో 45,000 క్యూసెక్ల నీరు పై ఇంట్లో వచ్చేస్తుందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు న్యూస్ 18 ఫోన్ ద్వారా తెలపడం జరిగింది. ఇక్కడ 25 టీఎంసీలు పూర్తి అంటే మొత్తంలో వచ్చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు అధికారులు. ఈ మొత్తం సింగూర్ ప్రాజెక్ట్ నీటి మట్టము 29.917 నీటి సామర్థ్యం గల సింగూర్ ప్రాజెక్టు మరో 2 టీఎంసీలు వస్తే మాత్రం యథావిధిగా వచ్చిన వాటర్ అంతా దిగువ ప్రాంతమైనటువంటి నిజాం సాగర్ కు గణపురంతో నిజాం సాగర్ కాయకట్టకు వదిలే విధంగా ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తా ఉన్నారు ఇరిగేషన్ అధికారులు. ఏదేమైనప్పటికీ కూడా సింగూర్ ప్రాజెక్టు నిండి కుండలాగా మారిందని చెప్పుకోవచ్చు. గత 5 రోజుల కింద చూసుకున్నట్టయితే కనీసం 16 చిల్లర లేనటువంటి ప్రాజెక్టు ఇప్పుడు గత 5 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలకు భారీ మొత్తంలో వరద నీరు రావడంతో ప్రస్తుతం 25 టీఎంసీల వరకు నీరు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఇంకా ఇలాగే మరో 24 గంటలు కూడా కంటిన్యూషన్ వర్షం పడితే ఇట్లా మరి అంటే పూర్తిగా ఉన్నటువంటి నీటి పూర్తి సామర్థ్యం 29.917 ఉన్నప్పటికీ దాంట్లో దృష్టిలో పెట్టుకొని 27 చిల్లర రాగానే దిగువ ప్రాంతమైనటువంటి వాటర్ కు వదులుతామని చెప్పేసి ఇరిగేషన్ ఏఈ కూడా న్యూస్ 18 ఫోన్ ద్వారా తెలపడం జరిగింది. ఇలాగే అంటే మనం ఏదైనా ముందు జాగ్రత్తతోటి అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఈ వరద నీరు ఇప్పటికే అంటే చాలా చోట్ల కూడా వరద నీరు భారీ మొత్తంలో రావడంతో కూడా చాలా చోట్ల వరద నీరు వస్తూ ఉన్నప్పటికీ సింగూర్ ప్రాజెక్టు నిండుకుండలాగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా కొనసాగితే ఇట్లా మరింత అంటే మరీ వేగంగా అంటే ఎప్పటికప్పుడు ప్రాజెక్టు వద్ద కూడా డిప్టీలు అంటే ఇరిగేషన్ డిప్టీ అక్కడనే ఉండడంతో ఇంజనీరింగ్ కూడా మన పర్యవేక్షణలో ఉంచి ఎప్పటికప్పటికి మన పూర్తి సమాచారం ఇస్తూ వారు అంటే మనకు 27 టీఎంసీలు వస్తే ఉంచుకొని అంటే ఇక్కడ సింగూర్ ప్రాజెక్ట్ లో స్టోరేజ్ ఉంచుకునే విధంగా చూసి దాని ఏవైతే వచ్చిన వాటర్ పైనుండి ఏదైతే వస్తుందో ఆ వాటర్ ను దిగువ ప్రాంతమైనటువంటి ప్రాంతాల నిజాం సాగర్ కు వదులుతామని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు.